ప్రార్థన చేసుకుందామమ్మా. సిస్టర్స్ మీటింగ్ మొదలు పెట్టుకుందాం. నా ప్రభా గనుడ మహానుతుడ పరిశుద్ధ నిత్య నివాసి మరొకసారి తండ్రి మీ సన్నిధిలో వచ్చి ఈ విధంగా ప్రభా స్త్రీలంగా యవన బిడ్డలుగా ప్రభు మేమందరం కూడి నాయన ప్రభు మీ వాక్యం ధ్యానించుకుంటుండగా ప్రభు నాయన మీరే దేవ సహాయం చేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్న గ్రహించుకోగలట సహాయం చేయండి నాయన ప్రభు మీరేం కోరుతున్నారు మా నుంచి ప్రభు అది కూడా అర్థం చేసుకోగలట సహాయం చేయండి ప్రభు నాయన మేము అండర్ పర్ఫార్మెన్స్గా ఉండకుండా ప్రభు దేవ అన్ని మీరు చెప్పిన ప్రకారంగా గుర్తుంచుకుని దేవ మేము పర్ఫామ్ చేయగలటకు సహాయం చేయండి నాయన నా ప్రభా దేవ మీరు వర్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దాన్ని బట్టి దేవ మాకు రివార్డ్స్ ఇస్తానంటున్నారు ప్రభా. కాబట్టి ప్రభు మేము గమనించుకుని ప్రభు నాయన ప్రభు జాగ్రత్తగా విని ప్రభు దేవా మేము చేయలేకపోతే కనీసం మీ దేవ ప్రార్థనలో మీ సన్నిధిలో మీ దగ్గర ఎత్తుపట్టుకుంటానే సహాయం చేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నాను ప్రభు. నాయన పరుగు ఎంతో ఉంది ప్రభు, నాయన ప్రయాణం ఎంతో ఉంది నాయన ప్రభు దేవ. కాబట్టి మాకు బలం దయచేయమని మీ సన్నిధికి వస్తాను. మీ వాక్యం విని నాయన బలం పుంజుకుని ప్రభు నాయన ఆత్మీయ జీవితంలో ప్రభు మా ఎక్సర్సైజ్ గాడ్లీ ఎక్సర్సైజ్ చేసి ప్రభు నాయన మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డగా ప్రభు ఉండగట్టుకు సహాయం చేయండి నాయన దేవా. మేమందరం కూడా ప్రభు దేవ ఎంతగానో ప్రభు దేవ మీ పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో రావాలని మీ ఆశ ప్రభు. ఆ విధంగా ప్రభు నాయన అది గ్రహించుకుని దేవా మీ తపన గ్రహించుకుని ప్రభు నాయన ప్రభు అది ఆ విధంగా లేకపోతే మాకెంతో లాస్, మీకేం లాస్ కాదు ప్రభు, కానీ ఆయన మాకెంతో లాస్. అదే ప్రభు మేము లాస్ అవుతూ మీకు ఇష్టం లేక దేవా మీరు హెచ్చరిస్తున్నారు. అందుని బట్టి ప్రభు అవన్నీ కూడా ప్రభు జాగ్రత్తగా దేవ విని అర్థం చేసుకుని ప్రభు నాయన నా ప్రభు దేవ ఆ విధంగా ప్రభు చేయగలడు సహాయం చేయమని ఆయన ప్రభు మీ అంశం దయచేయండి ప్రభు. ఏ విధంగా మాట్లాడాలో ఎలాగో ప్రభు మీ బిడ్డల్ని నన్ను ఎక్కడ కూడా మిస్లీడ్ చేయకుండా అవ్వకుండా ప్రభు మీరే సహాయం చేయమని దేవా మీ ఆత్మతో నడిపించి ప్రభు నాయన ఇది ఫ్రూట్ఫుల్గా అవ్వగలడానికి సహాయం చేయమని నా ప్రభు నా రక్షణ యేసునామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. యాజ్ ఎ పేరెంట్స్గా మనం ఎన్నో అనుకుంటాం కదా మన పిల్లల గురించి, అలా చేయాలి ఇలా చేయాలి అని ఎంతో కష్టపడి వాళ్ళు ఎన్నో చేస్తాం, చదివించుకుంటాం, వాళ్ళ మ్యారేజెస్ గురించి రెడీ చేసుకుంటాం, ఎన్నో రెడీ చేస్తాం వాళ్ళ మ్యారేజ్ గురించి హ్యాపీగా ఉండాలని, ఎంతో చక్కగా అత్తవారింటికి వెళ్ళాలని, మంచి అబ్బాయి రావాలని, అంటే ఎక్కడ ఏది కూడా లోటు ఎక్కడ కూడా తక్కువ అవ్వకుండా అన్నీ కూడా మనం ఆలోచించుకుంటాం కదా. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలాగా ఎంతో స్పెండ్ చేసి మనం ఆ పిల్లలు చదివించినప్పుడు మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళు కూడా కష్టపడి చదవాలి. వాళ్ళు అంటే ఊరికనే నాటకాలు వేయకుండా మనం పేరెంట్స్ విషయం అర్థం చేసుకుని వాళ్ళు ఎంతో చదవాలనుకుంటున్నారు, వాళ్ళు పైకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అది కూడా అర్థం చేసుకుని వాళ్ళు చక్కగా చదవాలని ప్రభు మన ఆశ కదా. మనం కూడా అలా చేస్తూ ఉంటాం, వాళ్ళు కూడా అలా చదవాలని పైకి రావాలని మన ఆశ. సో మనదొక ప్లెషర్, వాళ్ళదొక ప్లెషర్. సరే ఇదే విధంగా ఇది చాలా చిన్నది, జస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనకు అర్థమవుతానికనే నేను ఇలాగ చెప్పాను. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకుందాం, ప్రభుకు కూడా ప్లెషర్ తెలిసిన ప్రభు ప్లెషర్ ఏంటో మన పట్ల. లూక్ 12:32 చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ప్రభు ప్లెషర్, అది ప్రభు ఇష్టం. అలాగా మనకు ఆయన రాజ్యం ఇవ్వాలి. ఇలా ఇష్టం కాదు ప్రభుకి, ఏదో ఉన్నాం ఈ మనుషులు ఉన్నారు సరే వాళ్ళ కుక్కలు ఎలా బతుకుతున్నాయో ఆ చెట్లు ఎలా బతుకుతున్నాయో వీళ్ళకు అలాగా ప్రభుకి ఇష్టమే కాదు. మనందరికీ రాజ్యం ఇవ్వాలని మనకు తెలుసు. ఈ రాజ్యం ఇస్తానికి ప్రభుకి ఎంత అంటుకోవాల్సిన విషయం మనకు బాగా తెలుసు. సో అంత కష్టపడి టార్చరస్ డెత్ అనుభవించి, ఎంత నిందలు అవమానాలు అపనిందలు అనుభవించి, మా మేకులు కొట్టించుకుని, తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకుని, ఏ హైట్లోకి వెళ్ళాలో అంత శ్రమ అనిపించుకుని మనకి రాజ్యం ఇస్తానికి రెడీ. అంత ఇష్టం ప్రభుకి మనం అంటే. మనందరినీ ఆయన రాజ్యంలో తీసుకెళ్ళిపోవాలని ఆయన ఇష్టం. కొన్ని మనకి ఇష్టాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పిన ప్రకారంగా ప్రభు ఇష్టం ఉంది. ఆయన రాజ్యం ఇవ్వాలని
ప్రభు ఇష్టం. ఏది మామూలు రాజ్యం కాదు, ఏదో పరలోక రాజ్యం ఇవ్వాలని ప్రభు ఇష్టం. కాబట్టి మనకు ఆ రాజ్యం ఇస్తాను ప్రభు ఎంతో కష్టపడి ఎంతో వెలిచి ప్రభు మనకు ఆ రాజ్యం ఇచ్చాడు. ఆయన ఇష్టమే. ఓకే, ఎఫెసీలు 1:4-5. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగున్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఇది మనం అర్థం చేసుకుని. ఇంకోటి ఏంటంటే ఆయన మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు. మనల్ని ఆయన పిల్లలుగా అడాప్ట్ చేసుకున్నాడు. అడాప్ట్ అంటే ఏంటి? దత్తత తీసేసుకున్నాడు. దీని వెనకాల ఎంత ప్రొసీజర్స్ ఉంటాయో అన్నది నేను ఆల్రెడీ ఎన్నో ప్రీవియస్ మెసేజెస్లో చెప్పాను. అదే ప్లెజర్, ఆయనకి ఇష్టం అది. అలాగా మనం ఆయన పిల్లలు అవ్వాలని ఆఖరికి మనల్ని ఆయన పిల్లలు చేసేసుకున్నాడు. మిగిలిన ఏంటి అడ్వాంటేజెస్ ఏంటంటే ఎంత మనకు ఎంత లాభమో, ఎంత ఇంకా మన పొజిషనే మారిపోయింది, మన మన మొత్తం మారిపోయింది. ఇంకంతే అయిపోయింది. అంత ప్లెజర్తో మనల్ని ఆయన బిడ్డలు చేసుకున్నాడు. అదిగా దేవుడు బిడ్డలు మనల్ని ఆయన దత్తత తీసుకుంటే ఇంకేంటి, అంతే కదా. ఇంకా మనం ఇంకంతే మరి. ఓకే, అది ఆయన ప్లెజర్. సరే, ఆయన ప్లెజర్స్ అలాగుంటే ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏమనంటే మనలో కూడా ఆయనకు ప్లెజర్ ఆశిస్తున్నాడు. ఎలా తీసుకుంటాడు? ఎలాంటి ప్లెజర్ ప్రభుకు కావాలి మన నుంచి? ఏం చూస్తే ఆయన ప్లెజర్ అవుతుంది? మనం ఏం చేస్తే ఆయన సంతోషిస్తాడు? మనం ఏం చేస్తే ఆయన ప్లెజర్ అందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, సామ్స్ కీర్తనలో 149:4 మనం దేవుని చిత్తం అన్నది చూసాము. ఆయన చిత్తం ఎలాగన్నది మనం ఎన్నో మెసేజెస్లో మనం విన్నాం కదా, దేవుని చిత్తం. సరే, ఇప్పుడు ఆయన ప్లెజర్ గురించి చూద్దాం. ఆయన చిత్తం అదే Romans 12:2లో మనం చూసాం. ఆయన పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, ఆయన సంపూర్ణ చిత్తం ఏంటో అవన్నీ కూడా మనం చూసుకున్నాం. చాలాసార్లు మా అంకుల్ అన్నయ్య చెప్తూ ఉంటారు ఆయన విల్ గురించి. ఇప్పుడు మన చిత్తం జరిపించాలని చెప్తూ ఉంటాడు కదా, మన బైబిల్లోంచి కూడా చూసాం రిఫరెన్స్. సో ఆయన మనలో మన ప్లెజర్ ఎలా ఇవ్వగలం ప్రభుకి ఎలాగ ఇవ్వగలం ప్లెజర్? మనం ఏం చేసే ప్రభుకి అది ప్లెజర్ అనిపిస్తుంది. కానీ నాన్న సామ్స్ 149:4 కీర్తనలు 149:4 యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆయన ప్రీతి గలవాడు. ఇక్కడ ఏమని రాసిందంటే చదువు, సామ్స్ 149:4 ఇంగ్లీష్లో చదువు. For the Lord taketh pleasure in his people. మళ్ళీ చదువు. The Lord taketh pleasure in his people. ఆయనకి ఇష్టం, ఆ పిల్లలంటే చాలా ఇష్టం. ఆయనందు చాలా పిల్లలందు చాలా సంతోషపడతాం. ఇప్పుడు ఎలాగ మన పిల్లలంటే మనకిష్టం, చాలా ఇష్టం. వాళ్ళు ఏం చేసినా ఇష్టం కదా. అలాగే మనందు ప్రభుకి ఎంతో ఇష్టం. అయితే ఏమేమి చేస్తే ప్రభుకి ఇష్టం అవుతుంది అని అది చూద్దాం అని, అది ఇంపార్టెంట్. ఎజ్రా 10th chapter 11th verse. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. ప్రభుకి ప్లెజర్ మనతో ఎప్పుడు వస్తుందంటే ప్రభు కొన్ని కండిషన్స్ చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ ఏంటంటే మనం చేసిన పొరపాట్లు ఏంటంటే అవన్నీ కూడా మనం కన్ఫెస్ చేస్తే ప్రభు దగ్గర ఒప్పుకొని, తర్వాత మనం ఈ మనుషులు ఇక్కడ ఈ లోక ప్రజల దగ్గర నుంచి, అంటే వాళ్ళ పద్ధతులు ఏ ఉంటాయి కదా, ఈ మనుషులు, ఈ ల్యాండ్ మనుషులు ఏంటంటో ఉంటాయి వాళ్ళ పద్ధతులు అవన్నీ నుంచి, ఈ మనుషుల నుంచి మనం వేరవ్వాలి. అంటే వాళ్ళతో ఉండకూడదు అని కాదు, పద్ధతుల నుంచి మనం వేరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు దగ్గర మనం అన్ని పొరపాట్లు అవన్నీ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత
మనం ఈ లోక ప్రజల కంటే సెపరేట్గా ఉంటే అప్పుడు ప్రభు మన యందు అంటే మన యందు సంతోషిస్తాడు అన్నది కండిషన్. అయితే మన ఏమేమి ఉన్నాయో పొరపాట్లు అవన్నీ ఒప్పుకోవాలి. నెక్స్ట్ వీళ్ళ దగ్గర నుంచి మనం సపరేట్గా ఉండాలి. హిందూస్ అంటే ఇప్పుడు అన్యులు కదా, ఇప్పుడు మన పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు కదా. సో ఇవన్నీ కూడా మనం వాళ్ళతో కలిసిపోయి అది ప్రభుకి ఇష్టం లేదు. ఎందుకంటే దానివల్ల మనకి మనకి ఏమేమి పరిస్థితులు ఎదురవుతాయో మనకు తెలుసు. సో కాబట్టి ప్రభు చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు చెప్పాడు అన్యులు చేసుకోవద్దని చెప్పాడు. దానివల్ల ఎంత మనకు అర్థమవుతుంది, ఎంత ప్రాబ్లం అన్నది మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు ప్రభు ఇలా చెప్తున్నాడు. ఇది కూడా మనం గమనించుకుందాం, సెపరేట్ అవుదాం. మన ప్రభుని నమ్ముకున్నాం, ప్రభు బిడ్డలు అయిపోయాం, మన చర్చ్కి వస్తాం, మన క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాం, మనం ఆరాధిస్తాం, బల్లలో పాలు తీసుకుంటాం. ఇంకా ఈ విధంగా మన ప్రభు చెప్పిందంతా కూడా మనం ఫాలో అవుతాం. కాబట్టి ఇది కూడా మనం ఫాలో అయితే ప్రభు మనంతా సంతోషపడతాడు. అది నెక్స్ట్ ఇంకా ఎలాగుంటే ప్రభు సంతోషపడతాడు. 1 Chronicles 29th chapter 17th verse. నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుతాను. చాలమ్మా, అది మనం అప్రైట్గా స్ట్రైట్గా ఉంటే ప్రభు ఇష్టపడతాడమ్మా. అది మనం గమనించుకుందాం. చాలాసార్లు మనం ఇలా అంటే మనం మనుషులం కాబట్టి చాలాసార్లు ఇలాగ స్ట్రైట్గా ఉండలేకపోతాం. కానీ ఇన్ కేస్ మనం ప్రభు స్ట్రైట్గా ఉండగలిగితే ప్రభు మనం ఉంటే చాలా ఇష్టపడతాడు ప్రభు. మనందుకు ప్లెజర్ ప్రభుకి. అలాంటి వాళ్ళంటే ప్రభుకి ప్లెజర్. అది మన పిల్లలందరూ మనకి ఎలా ప్లెజరో ఇలాంటి బుద్ధులు ఉంటే ప్రభుకి ప్లెజర్ మనం అంటే. సరే చూద్దాం, మరి ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. మరి అప్రైట్ ఉంటే ప్రభు ఎలాగా ప్రభుకి ప్లెజర్ ఎలాగవుతుందో చూద్దాం. 1 Samuel 24th chapter 10th verse. 1 Samuel 24th chapter 10th verse. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక నా ఏలిన వారిని చంపనని నేను చెప్పితేని. 11th verse. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితేని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకునవచ్చును. అదమ్మా అప్రైట్. ఏముందమ్మా ఆయనకి చంపాలంటే ఎంత పని? ఆయన డైరెక్ట్గా దిగేమని చంపనక్కర్లేదు. అదే చెప్తున్నాడు, ఇదిగో నీ బట్టనే కోసాను, నేను చంపలేనా? ట్రేసెస్ లేకుండా చంపేయచ్చు ప్రభు కదా. శామ్యుయల్ కింగ్ డేవిడ్. కానీ కింగ్ డేవిడ్ అలా చేయలేదు. అదే చెప్తున్నాడు, నేను ఎంత పని నాకు ఇది, కానీ అభిషేక్తిని నేను అనాయింటెడ్ నేను ముట్టకూడదు అని చెప్పి నేను చేయట్లేదు అంతే అని చెప్తున్నాడు. యథార్థంగా స్ట్రైట్గా ఉన్నాడు. సౌల్ ఎంత క్రికెట్గా ఉన్నా సరే, ఎంత సాగపోయినా సరే ఏదో విధంగా కింగ్ డేవిడ్ని ఆ విధంగా ఈ విధంగా ఏదో విధంగా చంపేయాలి. ఎక్కడ స్ట్రైట్గా లేడు. మనం సౌల్ చరిత్ర చూస్తే ఎక్కడ కూడా స్ట్రైట్గా లేడు సౌల్. బిగినింగ్లో ఎక్కడో ఉన్నాడు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం స్ట్రైట్గా లేడు. కానీ కింగ్ డేవిడ్ అలా కాదు, అప్రైట్ స్ట్రైట్గా ఉన్నాడు. ప్రతి స్ట్రైట్గా చెప్తున్నాడు కదా. అది ప్రభు కాబట్టి ప్రభు మనం చూడగలుగుతున్నాం కింగ్ డేవిడ్ని ప్రభు ఎంత ప్లెజర్ తీసుకున్నాడో. డేవిడ్ ఏం చేసినా సరే ప్రభుకి ఇష్టం. ఎంతగా ప్రభు దీవించేసాడో మనం చూస్తాం. కింగ్ డేవిడ్ అదే కాబట్టి అంటున్నాడు కదా, మా కింగ్ డేవిడ్ గురించి ఎంతో మంచి స్టేట్మెంట్ కూడా ప్రభు ఇచ్చేసాడు. సరే చూద్దాం. గలేషియన్స్ 2nd chapter 14th verse. గలతీలు 2:14. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకునొక్క పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు
యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలెనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? చాలాసార్లు ఇలాగ అవుతూ ఉంటారు కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అపోసల్ పౌలుకి అంత కోపం? సున్నతి తీసేసింది ఈయన అపోసల్ పీటరే. ఏమన్నాడు? ఎందుకు మనకి ఇంత బరువు, మోయలేని బరువు ఎందుకు మోయాలి, సున్నతి వద్దు అని చెప్పేసాడు. ఇంత పెద్ద పెద్ద అంటే జూయిష్ లాసే బ్రేక్ చేసిన పీటర్ ఇప్పుడు ఎందుకు అక్కడ మొఖమాటం పడిపోయి వాళ్ళు తినే దగ్గర కూర్చోవాలి? అంతే కదా. ఇప్పుడు కూర్చున్నాడంటే కూర్చో, ఎందుకు లేగాలి? యూదులు వచ్చిన వెంటనే ఎందుకు లేగాలి? అపోసల్ పౌలు రాగానే ఎందుకు లేగాలి? చూసావా ఎలా ఉంటుందో? ఇది స్ట్రైట్ కాపాటం ఇది అనమాట, అప్రైట్ కాపాటం ఇది. ఇప్పుడు మనం చాలాసార్లు మన ఇళ్లల్లో ఇప్పుడు మనం హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి ఎన్నో కార్యక్రమాలు అవుతాయి. మనం స్ట్రైట్గా చెప్పం వాళ్ళకి, ఇది రాంగ్, ఇది వద్దు. నేను ప్రభుని నమ్ముకున్నాను, ప్రభుని నమ్ముకోకముందు ఇవన్నీ ఓకే పర్వాలేదు, ఇప్పుడు నేను నమ్ముకున్నాను, నేను చేయలేనివి అంతే అని మనం చెప్పాలి. చెప్పకుండా అక్కడ కాంప్రమైజ్ అయిపోతే ఇదిగో అది. కాబట్టి అపోసల్ పీటర్ని అపోసల్ పౌలు అంత గట్టిగా తిట్టాడు. అంటే ఏంటిది ఇది? ఇంకా చూస్తే ఇంకా చాలా గట్టిగా తిడతాడు. అంటే అపోసల్ పౌలు చిన్నోడు, అపోసల్ పీటర్ చాలా పెద్ద ఆయన. కానీ ఏంటంటే నేర్చుకోలేదు అపోసల్ పీటర్. చూడు ఎలాగా దొరికిపోయాడో. ఎందుకు ఇవి అంటే ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందంటే యాక్చువల్గా ఈయన ప్రభు విషయాలు అంత నేర్చుకోలేదు. ఏదేదో రాంగో, ప్రభుకి ఏదేదో ఇష్టం ఉండదో, ప్రభుకి ప్రభు ఇదిగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందే చెప్పాను, ఎజ్రా 10:11 ఎవరెవరైతే ప్రభు ఇష్టపడతాడో అన్నది నేను చెప్పాను. సో ఈ పద్ధతిలో ప్రభుకి ఈ మనుషులు ఉన్న ఈ ల్యాండ్ కస్టమ్స్ కానీ అవే ప్రభు ఇవ్వండి మీరు సెపరేట్ అయిపోండి అన్నప్పుడు సెపరేట్ అయిపోవాలంతే. అక్కడ కాంప్రమైజ్ ఏమీ లేదు. అది ఎవరన్నా కానీ మనం చెప్పాలి మొక్కమాటం లేకుండా. ఇంకా మనకు కరెక్ట్గా లేకపోవటం వల్ల మన పిల్లలు కూడా ఏం చేయాలో తెలియదు. చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని హర్ట్ చేయలేరు, ఇంకా వాళ్ళు కొనసాగించేస్తారు. సో అల్టిమేట్గా అది ఏమవుతుందంటే ప్రభు మన ఎందుకు ప్లెజర్ లేకుండా మనమే చేసుకుంటున్నాం, ప్రభుకి అది ఇష్టం లేదు. కాబట్టి గమనించుకుందాం మనం. నెక్స్ట్ చూసాం కదా, సాల్ గురించి చూసాం, కింగ్ డేవిడ్ గురించి చూసాం, అపోజల్ పీటర్ గురించి చూసాం కదా. అది బ్యాడ్ ఎగ్జాంపుల్. అపోజల్ కింగ్ డేవిడ్ గురించి గుడ్ ఎగ్జాంపుల్ కదా. ఓకే, ఇది చిన్న మిస్టేక్ పీటర్ చేసింది, కానీ దానివల్ల మనం ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ మనం కొంచెం అటు ఇటు తిరిగేస్తే మనకు అర్థం అవుతుంది. పాల్ లాగా అంత నిష్ఠగా అంత ఇదిగా పీటర్ లైఫ్ లేదు. చూద్దాం మనం తర్వాత చూద్దాం. ఎన్నో అంటే కాబట్టి ఒక చోట అంటున్నాడు అన్లర్న్డ్, అంటే అంత నేర్చుకోలేదు ఆయన. కాబట్టి ఈ విధంగా మనం ఉంటాం. మన పెద్దవాళ్ళం అవుతున్నాం, దేవుని మందిరంలో మన పెద్దవాళ్ళు అవుతున్నాయి. ఎవరు మనల్ని అనుకోకూడదు. అంటే నేను కూడా, మనం అందరూ కూడా అనుకోకూడదు. ఏంటిది ఇవిడికి, ఏంటిది ఇది ఇలాగా 2 చోట్ల, అదేంటిది అది అలాగా అని అనుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్రానికల్స్ సామ్స్ 36:7 and 8. కీర్తనలు 36, 7, 8. యాక్చువల్లీ చాలాసార్లు ఏమవుతుందంటే మనం ఎలాగుంటే వాళ్ళు మన వైపు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అమ్మ. ఇలాగ మనం ఉండటం వల్ల వాళ్ళకి అసలు ఆ డిఫరెన్స్ అంటే అర్థం కాకుండా చేసేస్తాం మనమే అని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది. సో ఇది మనం గమనించుకుందాం. కీర్తనలో 36, 7, 8. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. 8 కూడా చదివావమ్మా? అది ఇదేంటిది మనం చూస్తే
36. చాలాసార్లు మనం ఎందుకు మనం నమ్ముతున్నాం, ప్రభువుని మనం ఎందుకు నమ్ముతున్నాం అంటే మనం రుచించాం, మనం చూసాం గొప్ప దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నిసార్లు మనల్ని మరణ పడకల నుంచి లేపాడు, ఎన్నిసార్లు ఏ విధంగా ప్రభు మనకు సహాయం చేశాడో. ఇంకా మనం చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏదో మిరాకల్ మనకు ఉంటూనే ఉంటుంది, ఎన్నోసార్లు ఒక రోజులో అలాగనుకుంటే. సో ఇవన్నీ చేసుకుంటాం వల్ల, ఇవన్నీ ప్రభు ఇలాగ ఆయన లవింగ్ కైండ్నెస్, ఆయన కరుణ కటాక్షాల వల్ల మనం స్లోగా ప్రభుని నమ్ముతూ మొదలుపెట్టాం. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడంటే మనల్ని సాటిస్ఫై చేస్తున్నాడు ఆయన ఇంట్లో. ఎలా సాటిస్ఫై చేస్తున్నాడు? ఇప్పుడు మందిరానికి వస్తాం, మనకి ఎంతో పీస్ దొరుకుతుంది కదా. ఎందుకు వెళ్ళిపోతారు? ఇప్పుడు మన సినిమా హాల్స్కి వెళ్తే కాసేపు, అది కూడా ఎంతో భయం ఏదో అంటే జస్ట్ ఫోర్సిబుల్ పీస్ అది, అంతే. నవ్వుతాం ఇంకా అంతే. మన బయటకు రాగానే మళ్ళీ మనకి మనశ్శాంతి ఉండదు. ఇక్కడ అలా కాదు, పీస్ ఉంటుంది, హోలీ ఫీలింగ్ ఉంటుంది, ప్యూర్ ఫీలింగ్ ఉంటుంది. అబ్బా దేవుడిని దర్శించుకుంటూ వచ్చాం, దేవుడు ఎదురుగుండా మనం వచ్చాం అని మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తర్వాత బోల్డ్గా ఉంటాం, అమ్మో ఈవేళ ప్రభు ఎదురుగుండా వచ్చాం, ప్రభుని ఆరాధన చేసాం, ప్రభు శరీరం తిన్నాం అని ఒక ఫీలింగ్, హ్యాపీనెస్, ఎంతో సంతోషం. ఇప్పుడు చూడు, మనం కొన్నిసార్లు ఒపీనియన్కి వెళ్తాం, వాళ్ళు ఏమనుకున్నా సరే మన సాటిస్ఫాక్షన్, మన ఇంటికి వచ్చి చెప్తాం, ఏమండి ఇదిగో ఇలాగ నా తిట్టేశారండి, ఏముందిరండి ప్రభు కోసం మనకు పైన బహుమానం, బోల్డ్ బహుమానాలండి మనకి అనుకుంటాం. వాళ్ళు తిట్టింది అక్కడ వదిలేస్తాం మనం. యాక్చువల్గా మనకు అన్నదంటే మనం చూసేదంటే అదిగో మనకు బహుమానం, అదిగో. కొన్నిసార్లు కొట్టేసేసి కూడా లేవంటే ఇప్పుడు హనీ జాన్సన్ బ్రదర్ కానీ వీళ్ళందరూ కదా అదేమంటున్నారు, మేము వదలం అంతే. మీరు జైల్లో వేసినా అదే ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టినా మేము మాత్రం ప్రభువుని వదలను అంటున్నారు. ఎందుకంటున్నారు? అదిగో ఈ సాటిస్ఫాక్షన్. మళ్ళీ చలో కీర్తనలు 36, 7, 8 చదవమ్మా. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. అది ప్లెషర్స్, రివర్స్ ఆఫ్ ప్లెషర్స్ ఇస్తానంటున్నాడు. ఏం ప్లెషర్స్? అవన్నీ రివర్స్ ఆఫ్ ప్లెషర్స్. ఇంకేంటి తెలిసిన, మందిరం రాగానే దేవుని వాక్యం సమృద్ధిగా వెళ్ళిపోతూ ఉంటారు, చెప్తూ ఉంటారు, వెళ్ళిపోతారు. ఈలోగా మనం ఏం చేస్తాం, ఏం పొరపాట్లు ఉంటాయో మనం సరి చేసుకుంటూ ఉంటాం. తర్వాత స్లోగా విని మనం ఈ పాప ఇలా చేయకూడదు. పిల్లలు ప్రార్థన చేస్తుంటారు, శ్రావణి కానీ దీపు కానీ అందరు ప్రార్థన చేస్తుంటారు, ప్రభా పాపం చేస్తాను, మమ్మల్ని కంట్రోల్ చేస్తాను సహాయం. ఇదిగో ఇవన్నీ కంట్రోలింగ్, డెలివరెన్స్, సిక్నెస్ నుంచి హీలింగ్. దాని తర్వాత కొన్ని బ్యాడ్ అడిక్షన్స్ ఉంటాయి పిల్లలు కొంతమంది, అవన్నిటి నుంచి స్లోగా బయటకు వస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రభు ఏం చేస్తారంటే ఆయన ప్లెజర్స్, రివర్స్ ఆఫ్ ప్లెజర్స్ ప్రభు పంపిస్తూ ఉంటాడు దేవుని బిడ్డలు. కాబట్టి దేవుని బిడ్డలు ఇలాగ ఉంటారు, వాళ్ళు పడిపోయిన ఇమీడియట్గా ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుకుంటూ ఉంటారు, కంట్రోలింగ్ నేర్చుకుంటారు, పాపం నుంచి కంట్రోల్ నేర్చుకుంటారు, తర్వాత పాపం నుంచి దూరం అవుతూ నేర్చుకుంటారు. మనం ఏంటి, చిన్న బిడ్డలు ఏంటి, అందరూ అంతే. కొన్ని అడిక్షన్స్ అంటే పాప అలవాట్ల నుంచి బయటకు రాగలుగుతారు. ఇవంతా కూడా ప్రభు ఆయన సన్నిధిలో ప్రభు ప్రవాహంగా ప్లెజర్స్, ఆయన ప్లెజర్స్ ఆ విధంగా పంపించేస్తూ ఉంటారు మన అందట్లో ఎవరెవరైతే దేవుని సన్నిధికి వస్తారు. చూడు ఎలా చేస్తూ ఉంటాడో ప్రభు. ఎక్కడ దొరకదు ఇది, ఎక్కడికన్నా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళి మనం ఈ ప్లెజర్స్ అందుకోవాలంటే మనకు అవ్వదు, మనకు అందదు, మనం సాటిస్ఫై అవ్వం అంతే. మన లోనున్న దానికి ఇదే తృప్తి కలిగిస్తుంది, వేరేది ఏది తృప్తి కలిగి. అలాంటి ప్లెజర్ ప్రభు మనకి ఇస్తాడు. సామ్స్ 103:21. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నతించుడి. అదే ఇంకోటి ఆయన ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన ఏంజల్స్ గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత మన గురించి ఆయన సర్వెంట్స్ ఆయన మన గురించి కూడా మాట్లాడుతున్నాడు. చూద్దాం ఇక్కడ ఎలాగా. ఎజెకియల్ 33:7. ఇది ఆయన ప్లెషర్స్ మనం మన ఎందుకు తీసుకుంటాడు ఆయన. చూడు ఎజెకియల్ 33:7.
ఎజెకియేల్ 33:7. ఎజెకియేలే కదా. 33:7. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. అదిగో మన దగ్గర నుంచి అందుకుంటున్నాడు. ఆయన ప్లెజర్ అది ఏంటంటే వాళ్ళకి హెచ్చరిక చేసి వాళ్ళు మారాలి, అది ఆయన ప్లెజర్. కాబట్టి ఏంటంటే మన ఎంతో ప్లెజర్ తీసుకుంటున్నాడు. మనల్ని వాడుకున్నాం, మన ఎంతో మనం అలా చేస్తాం, ప్రభుకి ఇష్టం. కాబట్టి మనల్ని ఆయన సర్వెంట్స్, అదే ప్రభు అంటున్నాడు కదా, యూ మినిస్టర్స్ ఆఫ్ హిస్ అండ్ డూ హిస్ ప్లెజర్. ఆయన ప్లెజర్ మనం జరిపిస్తున్నాం, అలా చేసుకుంటాడు ప్రభు. వీళ్ళు ఇలా చేసినప్పుడు ప్రభుకి ఇష్టం అవుతుంది. అలా చేసినప్పుడు మనతో మనం ఇలా చేసేటట్టుగా ప్రభు చేస్తాడు. ఆ విధంగా ప్రభు ఇష్టపడతాడు. నెక్స్ట్ లామెంటేషన్ 2nd chapter 14th verse. ఏమంటారా? విలాప వాక్యాలు 2:14. నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. అది ప్రభుకు ఇంకొక ఆశ. అండ్ మన సర్వెంట్స్ నుంచి ప్రభుకు మనం ఇలా చేసినప్పుడు ప్రభుకు ప్లెజర్ అనమాట. అబ్బా, నా పిల్లలు ఎలా ప్రభుకి ఇష్టమైన పని అది మనతో చేయించుకున్నాడు. ఏమంటున్నాడంటే వాళ్ళ విగ్రహాలు ఏంటో వాళ్ళకి చెప్పు, వాళ్ళ పాపం ఏంటో వాళ్ళకి చెప్పాలి. మనం చెప్పినప్పుడు ప్రభుకి ఇష్టం అవుతుంది. ఎందుకంటే అది మనం అందరం ఆయన ప్లెజర్ అవ్వాలని, అందరూ కూడా అందరి ద్వారా ఆయన ప్లెజర్ అందుకోవాలని ప్రభుకి ఇష్టం. అందరి ఎందు ఆయన సంతోషించాలని ప్రభు ఇష్టం. కాబట్టి ఈ విధంగా మనల్ని వాడుకుని ఏంటంటే మనం వాళ్ళ పాపాలు మనం చెప్పాలి. అది కాబట్టి సర్వెంట్స్ అంటే ఆయనకి ఇష్టం. తర్వాత ఎజెకియేల్ 34:16. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరుచుదును. అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్షయు. చాలు అదొద్దు. ఈ పనంతా మనదమ్మ, మనం చేయట్లేదు కాబట్టి ప్రభు చేస్తున్నాడు. కానీ ప్రభు ఇష్టం ఏంటంటే మనం వీళ్ళు చేయాలని, ఆయన సేవకులు, ఆయన సర్వెంట్స్ ఇది చెయ్యాలని ఆయన ఇష్టం. మనం చేస్తే కనుక ఇవన్నీ ప్రభు మనం అంటే ఇష్టం. అర్థమైందాము? ఇప్పుడు బహుశా నేను క్లియర్గా చెప్పగలిగానేమో. ఇవి ఇలాగన్నీ మనం చేస్తే కనుక మనం అంటే ప్రభుకి ఇష్టం. అది మన వల్ల ప్రభుకు ప్లెజర్ రావాలంటే ఇవన్నీ మనం చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ Psalms 147:11. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ప్రభుకు మనం భయపడితే, ప్రభు మీద వారు నిరీక్షణ పెట్టుకుంటే ప్రభుకు మనం అంటే ఇష్టం. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సోడస్ నిర్గమకాండం 1:17. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయక. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఏళ్ళ చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. చూడమ్మా, ప్రభువు భయపడినోళ్ళంటే ప్రభుకి ఎలాగిష్టం అన్నది మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ మనం చూసాం కదా. దేవునికి భయపడని వాళ్ళు చూద్దాం. లేవి 10th chapter 1st verse. ఆల్రెడీ మనం లాస్ట్ మెసేజ్లో చూసినట్టున్నాం. ఇది లేవికాండం 10:1.
1-2. అహరోను కుమారులైన నాదాబు అబీహూలు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అదే చూసామమ్మా, ఎప్పటి నుంచో వాళ్ళ నాన్న ఇదే పని కదా, అహరోనికి ఇదే పని కదా, ప్రభు సర్వీస్ చేస్తమే పని. ఈ పిల్లలకు కూడా అదే పని. వాళ్ళకి తెలియొద్దా ఎలాంటి దేవుడు ఎలాంటి భయంకరమైన దేవుడు అని తెలియాలి కదా. మోషే ఎందుకు కంగారు పడిపోతాడు, ఎందుకు కోపం వచ్చేస్తుంది, ఎందుకు ఇంత ఆవేశం పడిపోతాడు, ఎందుకు కంగారు పడిపోతాడు మోషేకి తెలియదు, అహరోనికి తెలియదు. తెలిసింది అహరోనికి తెలియలేదు. ఆ పిల్లలకి గమనిక లేదు. చూసావా, ఏదో భయం ఏదో పడితే ఏదో తీసుకొచ్చేసారు. వాళ్ళకి తెలియదా ప్రభు ఇష్టపడడాన్ని కొన్ని విషయాలు. అది ఏమి ఇష్టపడాడో, ఏమి ఇష్టం అవుతుందో, ఎలాగుంటే ప్రభు అంగీకరిస్తాడో, ఎలాగుంటే అంగీకరించదు అన్నది గమనిక కలిగి ఉండవలసింది కదా. ఎందుకంటే వాళ్ళు దేవుని సర్వీస్ చేసే మనుషుల లేవైట్స్ వాళ్ళు. చూడు, రాంగ్ చేశారు, అక్కడక్కడ ప్రభు చంపేశాడు. ఇక్కడ మంతర్సాన్ని చూడు, ప్రభు వాళ్ళని దీవించి వాళ్ళ ఫ్యామిలీస్ని చేసేసాడు. సో ప్రభు భయపడిన వాళ్ళు అంటే ప్రభుకి ఇష్టం. నెక్స్ట్ కీర్తనలు 5:4. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. ప్రభుకి మనలో వికెడ్నెస్ ఉంటే ప్రభుకి అస్సలు ఇష్టం ఉండదు. మన బైబిల్లో చాలా చోట్ల చూసేసాం. ప్రభుకి దుష్టత్వం మనలో కనపడితే, ఎలాంటి దుష్టత్వమైనా ప్రభు ఇష్టపడ్డాడు. ఆయన కన్నులు చూడలేవు దుష్టత్వాన్ని. చూసాం కదా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ చూసేస్తే మంచిది. మనం జెనసిస్ 39 చాప్టర్ 9th వర్స్. కొన్నిసార్లు ఎలాగవుతాయంటే మనలో ఉంటాయని మనకు తెలియదమ్మా. మనలో ఉంటాయి కానీ మనలో ఉన్నదన్న విషయం మనకు తెలియకుండా ఉంటుంది కొన్నిసార్లు. కాబట్టి మనం అది వివరించేస్తే ఎందుకు మనం ఈ పాపంలో మనం ఉండాలి, తర్వాత అయ్యో లబోదబ్బో కొట్టుకుని ఏంటి అయ్యో నాకు తెలియలేదు అలాగొద్దు. మనం చూసుకుందాం, మనం రెక్టిఫై చేసుకుంటే ప్రభు ఇష్టం కదా. ప్రభు మనల్ని మళ్ళీ ఇష్టపడతాడు, మన ఎంత ప్రెషర్ ప్రభుకి. సరే, జెనసిస్ 29 9th వర్స్ 39. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని ప్రభుకి ఇష్టం. జోసెఫ్కి ఇష్టం లేదు. అన్నీ నా చేతులు ఇచ్చాడు నిన్ను తప్ప భార్యవని, నేను ఎలాగే పాపం చేస్తాను. చూడు ఎలాగా అంటున్నాడు. దానికి అర్థం అవ్వట్లేదు ఆ మాట. దుష్టురాలు అది. చూడమ్మా, జెనసిస్ 39 చాప్టర్ 6th వర్స్. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. 41st చాప్టర్ 41-45. ఇంకా మనం ఈ చాప్టర్ ఇంకా కంటిన్యూ చేస్తే ఏ విధంగా అయితే జోసెఫ్ని ఏదో విధంగా పాపంలో దింపాలని ఎంత ట్రై చేస్తుందో ఈ మనిషి పోతిఫర్, ఈ ఆఫీసర్ వైఫ్ ఎంత ట్రై చేస్తుందో యవ్వనస్తుడిని. ఆ మనిషి చూస్తేనేమో ఎంత అసలు ఎలాంటి వికెడ్నెస్ లేకుండా ఉన్న మనిషి. ఈ ఇత్తలు చూడు, భర్త ఉన్నాడు కదా, ఇదే వికెడ్నెస్ అంటే ఇదే. నీ వరకు నీది ఉంది, ఇంకా వేరే వాళ్ళది ఎందుకు, ఎందుకు అది ఏదైనా సరే ఎక్స్ట్రా నీది అంతే. చూడమ్మా 41-45. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి
తన రెండవ రథము మీద అతని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు చదవండి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జప్నత్ప నేహు అను పేరు పెట్టి అతని ఓను యొక్క యాజకుడైన పోతిఫర్ కుమార్తెయగు ఆసేనుతు నిచ్చి పెళ్లి చేశాను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా వీళ్ళ ఆయనతోటే ప్రభు యోసేఫ్ లైఫ్ సెటిల్ చేసేసాడు. ఆయన చేతులతోటే ఈయన అంత పెద్ద పదవి, ఆయన వీళ్ళ హస్బెండ్ నెక్స్ట్ పొజిషన్ ఈయనదే. అంత పెద్ద స్థాయికి ఎక్కిచ్చేసాడు. ఇదంతా ప్రభు ఎలా చేశాడంటే వీళ్ళ ఆయనతోటే చేయించాడు. అన్న ఎంత ఫూల్ అయిపోయింది. ఇప్పుడు అంత పదవిలో ఉన్నాడు, అంత అధికారం ఆయన చేతిలో ఉంది. ఏమో కళ్ళెట్టి కలిసి వస్తుంది ఆయన్ని. ఈవిడ ఎంత చక్కగా ఉండవలసిందంట రిలేషన్. ఇలాంటి పరిస్థితి నేను వచ్చాను, అమ్మగారు నన్ను ఎంతో చక్కగా చూసుకున్నారు, లేకపోతే మా పిన్నిలాంటిది ఎంతో చక్కగా చూసింది అని చెప్పు. ఇలాగా అలా అంత గౌరవ మర్యాదలు ఆవిడ దగ్గర ఉండవు. అంత హోందాగా ఉండవలసింది ఈవిడ కదా. ఇటువైపు మనం కొంచెం ఆలోచిద్దాం. ఎలాగ ఉండవలసింది? ఎంతో గౌరవ మర్యాదలతో ఉండవలసింది కదా. అలాంటిది ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎంత సిగ్గుమాల పరిస్థితి అయిపోయింది. కారణం అంటే ఆవిడ దుష్టత్వం, ఈయన దుష్టత్వం లేని మనిషి. ప్రభు ఆయన ఎలా దీవించాడు. ఈవిడ ఎదురకుండా హ్యాపీగా ఉంటున్నాడు. మొత్తం ఫుల్ అధికారంతో అలా ఆయన ఇచ్చిన అధికారం. మళ్ళా ఏం చేయగలదు? అలా చూస్తా ఊరుకోవాలి అంతే మరి కదా. ఎంత కేకలేసింది, ఎంత యోసేపుని గాలుగాలు చేయిపోయింది, ఇంత ఆయన మీద నిందలైపోయింది. సుఖమేముంది కదా. ఎలా ఫూల్ చేసేసాడో కదా ప్రభు. ఏమి కాబట్టి ప్రభు యోసేపుని ప్రాస్పరస్ చేస్తూ వచ్చాడు. యెర్మియా 48:38. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోనూ అంగలార్పు వినబడుచున్నది. ఒకడు పనికిమాలిన ఘటమును పగులగొట్టినట్లు నేను మోయాబును పగులగొట్టుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. 42. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమయ్యాను. ఇది ఒక ప్రాబ్లం అన్న. ఎవరైతే వాళ్ళని గర్విస్తారో, ప్రభు దగ్గర తగ్గించుకోరు, ప్రభు వాళ్ళందు ప్రభుకి ఇష్టం ఉండదు, వాళ్ళందు ప్రభుకి ప్రెషర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 Chronicles 12:7. వారు తమను తాము తగ్గించుకునుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. వారు తమను తాము తగ్గించుకునేది కనుక నేను వారిని నాశనము చేయక శీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదాను. వాళ్ళని మళ్ళొకసారి చదవమ్మా. 12. నేను వారిని నాశనము చేయక శీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదాను. వాళ్ళు తగ్గించుకున్నారు కాబట్టి ప్రభు చూశాడు. వాళ్ళు తగ్గించుకున్నారు కాబట్టి ప్రభు ఏం చేశాడు? వాళ్ళు డిస్ట్రాయ్ చేయలేదు, వాళ్ళని నిర్మూలన చేయలేదు. ఇంకా పైగా వాళ్ళకి డెలివరెన్స్ ఇచ్చాడు. ఏంటంటే వాళ్ళకి విడుదల ఇచ్చాడు ప్రభు. ఇదొకటి గమనించుకుందాము. సింపుల్ వర్డ్స్లో చెప్పాను, ఇదొకటి గమనించుకుందాం. ఎప్పుడు కూడా
ప్రభు విరుద్ధంగా మనం పెద్ద ఆటాసంగా మాట్లాడద్దు ఎప్పుడు కూడా. తర్వాత 2 Chronicles 33:23. 2 Chronicles 33:23. గొప్పగా మాట్లాడొద్దు. అది 2వ దినవృత్తాంతాలు 33:23-24. తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయుచు వచ్చెను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతని చంపగా, దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారందరినీ హతము చేసి అతని కుమారుడైన మోషియాను అతని స్థానమందు రాజుగా నియమించిరి. అది చూసావమ్మా. అండ్ హంబల్ నాట్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ద లార్డ్ అని ప్రభు ఎంత తగ్గించుకోలేదు కాబట్టి, వంగలేదు ప్రభుకి, తగ్గించుకోలేదు కాబట్టి చూడు ఎలా చంపించేదట్టుగా ప్రభు చేశాడు అంతే. కాబట్టి ఈ విషయం ఒకటి గమనించుకుందాం. ఇలాగా పొగరగా ఉంటే, లేకపోతే ప్రభు లెక్క చేయకుండా ఉంటే తెలియదు కదమ్మా. కొంతమందికి తెలియదు, కొంతమంది అలాగ చేస్తారు. కానీ మనకు తెలుసు కదా ప్రభు ఎంత గొప్ప దేవుడు. అన్ని ప్రభు క్యారెక్టర్స్ మనకి చాలా తెలుసు కాబట్టి మనం ఆయనకి హంబల్ అయిపోతాం. చాలాసార్లు సేటన్ రాంగ్ ఆలోచనలు ఇచ్చేసి ప్రభు విరుద్ధంగా మనం చేస్తాను ట్రై చేస్తుంది. కానీ అక్కడక్కడ ప్రభు దగ్గర సారీ చెప్పుకుని తగ్గిపోదాం. మనకి సేఫ్టీ. ప్రభు మన ఎంత ఆనందిస్తాడు. ప్రెషర్ లేకపోతే ప్రభుకి మన ఎంత ప్లెజర్ ఉండదు. చాలా డేంజరస్ ఇది. అదొకటి గమనించుకుందాం. నెక్స్ట్ ఎజెకియల్ 33:11. కాగా వారితో ఎట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. అది ప్రభుకి ఇష్టం ఉండదమ్మా. ప్రభుకి మనం దుర్మార్గతతో మనం చచ్చిపోతాం. ప్రభుకి ఇష్టం ఉండదు. మనం బతకాలని ప్రభు ఆశ. కానీ కొన్నిసార్లు మనం ఇది చూడు, 1 Samuel 25th chapter 39th verse. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించెను గనుక తన దాసుడునైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన. చూసావమ్మా ఎలాంటి పని చేస్తాడో నాబాలు. ప్రభుకి అది ఇష్టం లేదు కదా. ఎజెకియల్లో మనం చూసాం కదా, దుర్మార్గత్వం ప్రభుకి ఇష్టం ఉండదు. దుర్మార్గంగా ఉంటే ప్రభు మనంది ఆనందించడు. చూడు నాబాలు కూడా అలాగే చేశాడు కదా. ఈ సంఘటన ఏంటో మీరు 25th Samuelలో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. నేను చెప్తే వాళ్ళ మెసేజ్ ఎక్కువ అయిపోతుంది. నేను చెప్పట్లేదు. నాబాల్ దుర్మార్గత ఏంటో మీరు చూడండి. ప్రభు ఏ విధంగా చంపేశాడో కూడా చూద్దాం. భయం వేసి, అంత రాజు, కింగ్ డేవిడ్ అంటే అంత రాజు అంటే అంత భయం వేసినోడు ఎలా పొగరు మాటలు మాట్లాడేస్తా. ఏ రోజైతే వైఫ్ చెప్తాదో, నా అబిగేల్ చెప్తాదో ఇలాగా అని చెప్పి అప్పుడప్పుడు వెంటనే గుండాగా చచ్చిపోతాడు కదా. దుర్మార్గత. సో ఇది చదివితే మీకు అర్థమవుతుంది. 1 Samuel 25. సరే ఓకే. డానియల్ 9 chapter 15-20. దానియేలు 9:15-20. ప్రభువా మా దేవ, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటేవి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ఇంకా చదవము 20 వరకు చదువు. ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము
చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవ, నిన్ను బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనములను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. 24 and 25. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. మూమెంట్ ఇప్పుడు డానియల్ మనం చూసినట్టయితే వాళ్ళు పొరపాట్లు ఒప్పేసుకున్నారు. ప్రభా, మేము దుష్టత్వం చేసాము, మేము పొరపాటు చేసాము, ఇవన్నీ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు మళ్ళా తిరిగి అది కడతానికి ప్రభు వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ కన్ఫెషన్ అన్నీ కూడా ప్రభు ఒప్పుకొని మళ్ళా తిరిగి ప్రభు అది అలౌ చేశాడు. నాబాలు కూడా ఒప్పుకోవచ్చు కదా, ఏంటో ప్రభా ఇలా చేశాను, అదేంటది రాత్రి పగల వాళ్ళు మా గొర్రెలు చూసుకుంటా వాళ్ళు ఎంతో మంచి పని చేస్తే నేనేంటి ఇలా పొగరు మాటలు మాట్లాడాను ప్రభా, పాపం చేశాను ప్రభా, ఇది దుష్టత్వం, నేను చాలా దుష్టుడు, నేను ఇలా మాట్లాడే ఏమీ లేక ఇష్టం వచ్చిన మాట్లాడేశాడు. హ్యాపీగా ప్రభు యాక్సెప్ట్ చేయడానికి ఎక్కడెక్కడ మనకు దుష్టత్వం ఉంది ప్రభు దగ్గర మా చెప్పుకోవాలి ప్రభా, సారీ ప్రభా, ఇలాగా ఆ మైండ్ ప్రభా నాకు ఎప్పుడెప్పుడు మనం గమనించుకొని మనలో ఎక్కడెక్కడ దుష్టత్వం అనేది వస్తుంది. చాలాసార్లు చూడు, ఇప్పుడు వాళ్ళు గమనించుకోవాల్సింది ఇతరులు ఏమేమి హెల్ప్ మనకు చేస్తున్నారు. ఆ గొర్రెలు కాస్తున్నారు వాళ్ళు, కింగ్ డేవిడ్ వాళ్ళు పనోళ్ళు, మరి అది గమనించుకోవద్దా? ఇది నాబాలు గమనించుకోవాలి కదా ఇవన్నీ కూడా. గమనించుకుంటాం లేదు, తన ఇష్టం, తన ఇష్టం, తన ఏమనుకుంటున్నాడు అదే, అంతే. అలాగ అవ్వదు కదా. కాబట్టి దుష్టత్వం అది. నీతి న్యాయం ఆలోచించాలి మనం. దుష్టుల్లాగా మనం ఉంటాను వీల్లేదు. ఇమీడియట్గా వీళ్ళు ఎక్కడ ఒప్పుకున్నారు, తప్పు చేసాం ప్రభా అని ఒప్పుకున్నారు. ప్రభు మళ్ళీ తిరిగి వాళ్ళకి విడుదల ఇచ్చాడు. ఇక్కడ చచ్చిపోయాడు ఇక్కడ. కాబట్టి ఇది ఒకటి గమనించుకోండి. నా ప్రభా, గనుడ, మహోన్నత, పరిశుద్ధ, నిత్య నివాసి, మరొకసారి తండ్రి మీ సన్నిధిలో చేరి ప్రభా, దేవ వాక్యం విన్నాం ప్రభా. నాయనా, నా ప్రభా సహాయం చేయండి దేవా. దేవా మా లైఫ్ మేము బాగు చేసుకుంటానికి సహాయం చేయండి దేవా. అర్థం చేసుకుని వాక్యం ధ్యానించుకుని ప్రభా, నా తండ్రి ఎక్కడెక్కడ రాంగ్ స్టెప్స్ అయిపోయినాయో ప్రభా, అదంతా రెక్టిఫై చేసుకుంటానికి సహాయం చేయమని మీ పాదాల దగ్గరకు వస్తున్నాను దేవా. మీ కోపం కింద రాకుండా భద్రపరచుకుంటండి ప్రభా. నా తండ్రి డానియల్ విషయంలో, డానియల్ 9th chapter మేము చూసాం. ఎక్కడైతే ప్రభా వాళ్ళు వచ్చి మీ దగ్గర ఒప్పుకున్నారు వాళ్ళందరూ ప్రభా, మళ్ళీ తిరిగి అన్నీ స్టాప్ చేసేసారు. అన్నీ స్టాప్ చేసేసారు ప్రభా. మీరు ఎక్కడిదక్కడ ఆపేసి పెట్టేశారు. కానీ ఎప్పుడైతే ప్రభా వాళ్ళు వచ్చి మీ పాదాల దగ్గర అడుక్కున్నారు, క్షమాపణ అడిగారు ప్రభా, మళ్ళీ తిరిగి రెక్టిఫై చేసుకున్నారు, కన్ఫెస్ చేశారు ప్రభా. నాయన మళ్ళీ తిరిగి ప్రభు వాళ్ళ పరిస్థితులు అంతా బాగు చేస్తాం మొదలుపెట్టాం నాయన. ఈ విధంగా ప్రభు నాయన మేము కూడా ప్రభు మేము చెక్ చేసుకుని ఎగ్జామిన్ చేసుకుని ప్రభు నాయన మేము కూడా దేవ బాగు చేసుకుని కూడా సహాయం చేయండి ప్రభా. నా తండ్రి మమ్మల్ని కూడా కనికరించండి దేవ. మా పొరపాట్లు తప్పుదమ్మలు కూడా క్షమించండి నాయన. మా ఒక సిన్స్ కూడా క్షమించండి తండ్రి నాయన. మా ఒక దేవ రాంగ్ ప్రాక్టీసెస్ కూడా క్షమించండి ప్రభు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ప్రభు క్షమించండి తండ్రి. మీ కోపం నా మీద రావలేదు, మా పిల్లల మీద రావలేదు ప్రభు నాయన. దేవ స్లోగా ప్రభు పెద్ద పెద్ద అడుగులు మీ వెంట నడవగలటికి సహాయం చేయమని మీ పాదం దగ్గర ప్రభు దేవ. మీ గొర్రెలుగా ప్రభు మీ వెంట నడుచుకుంటూ వెలగడు, మీ స్వరం విని ప్రభు మీ వెంట నడుచుకుంటూ వెలగడానికి సహాయం చేయండి. ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభు నా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.